ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 18లోకి వచ్చాం. మన థీము దేవునికి పూర్తిగా అర్పించిన హృదయం. వాక్యం సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. మనం 40 డేస్ ఉపవాస ప్రార్థనలో హృదయ మార్పు గురించి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు అడుగుతున్న ఒక ప్రశ్న: నీ హృదయం నాకే పూర్తిగా అర్పించబడిందా? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, సేవ చేస్తాము, ఆరాధన చేస్తాము, కానీ దేవుడు కోరేది ఒక్కటే, మన హృదయం. దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాడు. నీ హృదయమును నాకు అప్పగింపుము. దేవుడు మన దగ్గర డబ్బుని కానీ, ప్రతిభని కానీ, స్థానాన్ని కానీ ఇవేమీ కోరట్లే. వీటికంటే ముఖ్యంగా మన హృదయం కోరుతున్నాడు. హృదయం దేవునికి అర్పించబడితే మన జీవితం కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. అర్ధ హృదయంతో దేవుణ్ణి అనుసరించకూడదు. అంటే సగం హృదయం దేవునికి, సగం హృదయం లోకానికి, ఇష్టమైన వాటికి. ఈ రీతిగా నువ్వు నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. కొంతమంది దేవునికి అర్ధ హృదయంతో అనుసరిస్తారు దేవుణ్ణి. అంటే కొంచెం దేవుని కోసం, కొంచెం ప్రపంచం కోసం, వాటి కోసం. కానీ దేవుడు కోరేది పూర్తిగా అర్పించిన హృదయమే. మత్తయి సువార్త 22:37 ఉంటుంది. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదియే. అదే ఆజ్ఞ, అదే మొదటిది, ప్రధానమైన ఆజ్ఞ. అర్పించిన హృదయాన్ని దేవుడు ఉపయోగిస్తాడు, ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. బైబిల్లో చాలామంది తమ హృదయాన్ని దేవునికి అర్పించారు. దావీదైతేమి, యెషయా గారైతేమి, మరియమ్మ గారైతేమి, వారు ఇంకా ఇలా చెప్పారు. వారు ఏమనంటే, ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను అని. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అన్న యెషయాని ఎవరు నా కోసం వెళ్తారు అని అడగటం మరియమ్మ గారి విషయంలో. అప్పుడు దేవుడు వారి జీవితాన్ని గొప్పగా ఉపయోగించాడు. దావీదు మహారాజు అయితేమి, యెషయా ప్రవక్త గారేమీ, ఇప్పటికీ మరియమ్మ గారి నిమిత్తం అనేక మంది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమంటే, నా హృదయం పూర్తిగా దేవునికి అర్పించబడిందా, లేక ఇంకా ప్రపంచపు విషయాలకు బంధించబడి ఉందా? దేవుడు నన్ను ఉపయోగించడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనేది మనల్ని మనమే పరీక్షించుకొని ఈ రోజుతో నువ్వు ఈ తీర్మానం చేసుకో. ప్రభువా, నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే. ఎందుకంటే నీ రూపంలో నన్ను నిర్మించావు కదా ప్రభువా అనుకొని డాడీకి, దేవునికి థ్యాంక్ యూ అని చెప్తూ ఈ లిరిక్ పాడదాం. నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా ధ్యానమంతా నీవే క్రీస్తు. నా హృదయం అంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా ధ్యానమంతా నీవే క్రీస్తు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, సర్వసృష్టికి కారణభూతుడు అయిన గొప్ప దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహాగణుడువు నీవు, మహోన్నతుడువు నీవు నాయన ప్రభువా. నిజంగా తండ్రి, మా ధనాన్ని కానీ ప్రభువా, మా పేరుని, ప్రఖ్యాతుల్ని ప్రభువా, మా చదువుని ఇవేమి కోరుకొని వాడువు కాదు నాయన ప్రభువా. దేనికి పనికిరాని పాత్రను ప్రభువా నువ్వు తండ్రి నీ చిత్తంలో, నీ ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అయా హృదయాన్ని కోరుకున్న గొప్ప దేవుడు ప్రభువా. హృదయము బాగుంటేనే జీవితము మార్చబడుతుంది నాయన. కానీ తండ్రి, ఆ విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి కదా ప్రభువా. దేవా, నిశ్చయముగా నాయన ఈ రోజు నుంచి ప్రభువా మా పూర్తి హృదయము
పూర్ణ మనస్సుతో, శక్తితో ప్రభా, బలముతో నిన్ను ఆరాధించే వారముగా, మా హృదయం నిండా నిన్ను పెట్టుకునే వారముగా మాకు సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు ప్రభా నిన్ను అయా బాధ కలిగించినవి, నీతో కూడా లోక సంబంధమైనవి మా హృదయంలో మా జీవితాలు ఉన్నట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రభా, నా హృదయం నిండా మీరే క్రీస్తుగా ప్రతిష్ఠించుకుంటూ మా హృదయాన్ని, మమ్మల్ని, మా జీవితాన్ని, మా భవిష్యత్తుని పూర్తిగా నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రభా, మా భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి కార్యం విషయంలో నీ చిత్తమే జరిగించమని, నీ చిత్తానికి లోబడే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.